కేశవాయ నమః. రాక్షసుల గుంపులోని రాహు అనేవాడు తన నిజ రూపాన్ని కనిపించుకోకుండా దేవతల్లాగా వేషం వేసుకొని దేవతల గుంపులోకి ప్రవేశించి అమృతాన్ని త్రాగాడు. అది వచ్చిన చిక్కిప్పుడు పడింది. కానీ సూర్యచంద్రులు రాహును గుర్తుపట్టి పట్టుకున్నారు. అదే గ్రహణం పట్టినట్టుకు పడతారంటారే అదే రాహు. ఆ రాహువును పట్టుకున్నాడు. శ్రీహరికి చూపించారు. శ్రీహరి పదునైన అంచులు గల తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అమృతం త్రాగుతున్నటువంటి రాహు తలను నరికేశాడు. అప్పటికి ఇంకా అమృతం తగలని వాడి మొండెము క్రిందపడి మరణించింది. కాని అమృతపానం వల్ల రాహు తల అమరత్వాన్ని పొందింది. అప్పుడు స్వయంభువైనటువంటి బ్రహ్మదేవుడు దాన్ని గ్రహంగా ఏర్పాటు చేశాడు. ఇంకా దాన్ని ఏం చేస్తాడు? ఆ తలకాయని గ్రహంగా ఏర్పాటు. నాటి నుండి ఆ రాహు గ్రహం సూర్యచంద్రుల పట్ల వైరబుద్ధిని కలిగి ఉంది. గ్రహణ సమయంలో పౌర్ణిమ అమావాస్యాలయందు చంద్ర సూర్యులపై ఆక్రమణ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏం ప్రయోజనం? తింటూనే వదిలొస్తూ ఉంటుంది. అది పొట్లో పోతే కదా. దేవతలందరూ ఇంచుమించు అమృతాన్ని పూర్తిగా త్రాగారు. అప్పుడు లోకపాలకుడు భగవంతుడైనటువంటి శ్రీహరి రాక్షసులు చూస్తూ ఉండగానే వారిని లక్ష్య పెట్టకుండా నిజ రూపాన్ని ధరించాడు. ఎప్పుడు అమృతం పనిచేసింది అయిపోయిందో, ఇక పంచవలసిన పని లేదని తెలిసిన తర్వాత, అంతా తన పని అయిపోయింది, తన మాయా పని అయిపోయిన తర్వాత నిజ రూపాన్ని ధరించాడు. దేవతల మరియు రాక్షసుల గుణాలు ఈ విధంగా ఒకే స్థానంలో ఒకే కాలంలో సమానమైన వస్తువులతో సమానమైన సంకల్పంతో సమానమైన పరిశ్రమతో చేశారు. అయినా వారికి లభించిన ఫలాల్లోనూ మాత్రము చాలా తేడాలున్నాయి. వారిలో శ్రీహరి పాదపద్మాల ధూళిని ఆచరించిన దేవతలకు అమృత ఫలం సులభంగా లభించింది. కానీ భగవంతుడికి వ్యతిరేకులైనటువంటి రాక్షసులకు మాత్రము ఏదీ దక్కలేదు. ప్రాణములు, సంపదలు, కర్మలు మరియు మనస్సులతో మానవులు తమ దేహము, సంతానము మొదలైన వాటితో దానికోసమే చేసేటువంటి సర్వము భేదబుద్ధితో కూడినదైతే అది వ్యర్థమే అవుతుంది కదా. కానీ మానవుడు వాటితోనే భగవంతుడిని ఆరాధిస్తే భగవంతుడి కన్నా భిన్నమైనది ఏదీ లేదు. కాబట్టి ఆ సర్వమంతా సఫలమవుతుంది. ఎందుకంటే చెట్టు వ్రేళ్లను తడిపినట్లయితే ఆ నీళ్లతో చెట్టులోని సర్వానికి నీరు అందుతుంది. వేళ్లకు నీళ్లు వేసేస్తే తడిసిపోయింది వేళ్ళంటే మిగతా కొమ్మలంతా అన్ని చోట్ల పాకుతుంది, అన్ని చోట్లకు నీరు అందుతుంది. అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ చేసినటువంటి కర్మ అంతా సఫలమవుతుంది. ఇంతటితో 8వ స్కందంలోని 9వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక మనం 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవాసురుల సంగ్రామము చెప్పబడింది. శ్రీ సుఖ మహర్షికి ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, ధనుదితి వంశాలకు చెందిన రాక్షసులు ఎంతగానో శ్రమించి సర్వశక్తులు వడ్డీ, అన్ని శక్తులు కూడా వడ్డీ అంత పని చేసినా కూడా భగవంతుడైన వాసుదేవుడికి వ్యతిరేకులైనటువంటి కారణంగా వారు అమృతాన్ని పొందలేకపోయారు. పరమాత్ముడే వచ్చి మాయగా వాళ్ళకు అమృతాన్ని అందించలేదు. ఎందుకంటే పరమాత్ముడికి శత్రువులు వాళ్ళు. శ్రీహరి అమృతాన్ని సాధించి తన భక్తులైనటువంటి దేవతల చేత త్రాగించాడు. తర్వాత సకల ప్రాణులు చూస్తూ ఉండగా గరుత్మంతుడిపై అక్కడి నుండి వెళ్లిపోయాడు. దితిపుత్రులైనటువంటి ఆ రాక్షసులు తమ శత్రువులైన దేవతలకు లభించిన గొప్ప సంపదను చూసి సహించలేకపోయారు. ఎంత పని అయిపోయింది, అంత వాళ్లే తాగేశారే,
ఎంత మోసం చూసుకుంటాం వీడిని. వారు ఆయుధాలను పట్టుకొని అంతా ఇంకా తట్టుకోలేక దేవతలపైకి దూకారు. దేవతల అమృతం త్రాగి బలవంతులై ఉన్నారు. నారాయణుడి పాదాలను ఆశ్రయించిన వారు ఆయుధాలను గ్రహించి రాక్షసులతో యుద్ధానికి తలబడ్డారు. అప్పుడు ఆ సముద్ర తీరంలో ఇరువురికి ఘోరమైన సంగ్రామం జరిగింది. దేవదానవ యుద్ధంగా ప్రసిద్ధిగాంచిన ఆ యుద్ధం శరీరానికి గగుర్పాటును కలిగించింది. ఆ యుద్ధంలో ఇరువురు కోపంతో నిండిన మనస్సులు కలవారై ఒకరినొకరు ఎదురుగా బాణాలతోనూ కత్తులతోనూ వివిధ ఆయుధాలతోనూ కొట్టుకుంటున్నారు. ఇద్దరు కూడా కొట్టుకున్నారు. దేవదానవ యుద్ధం అంటే సామాన్యమా? మనుషులా? ఈ దేవదానవ యుద్ధం అంటే ఒకరు అణువుని ఇంకొక అణువు వేసుకోవటం అన్నమాట. వీళ్ళిద్దరూ అంత కొట్టుకుని దానికి తోడు రథాల ధ్వని కూడా తోడై అక్కడ ఒక పెద్ద శబ్దం పుట్టింది. ఆ యుద్ధంలో రతికులతో తలబడ్డారు. వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళతో తలబడ్డారు. కాలి బంట్లతో యుద్ధం చేశారు. ఎవరెవరు వాళ్ళ కింద ఉండేవాళ్ళు కింద, పైన ఉండేవాళ్ళు పైన, అట్లా చేశారు. గుర్రపు రౌతులను ఢీకొన్నారు. కొంతమంది భటులు, నక్కలు, ఎలుకలు, ముంగిసలు, కుందేళ్లు, మానవులు, మేకలు, నల్ల ఎర్రిలు, హంసలు, వరాహాలను వాహనాలుగా చేసుకొని యుద్ధం చేశారు. ఏంటో తరతరాలుగా వాళ్ళ కొంతమంది దేవతల పక్క మానవులు కూడా ఉన్నారు అక్కడ. కొంతమంది మానవులు దేవతల పక్క చేరారు. అందుకని ఈరోజు పుట్టినటువంటి మానవులంతా కూడా దేవతలు. వెళదాం ముందుకు మనం. నారాయణాయ నమః.